सर्वे जनाः सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय। ओम शांति शांति शांति। हाय व्यूअर्स, దిస్ ఈజ్ డాక్టర్ టి మధుసూదన, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, కడప, ఆంధ్రప్రదేశ్. మనం గత కొద్ది రోజులుగా జిఎస్టి సిరీస్కి సంబంధించినటువంటి వివిధ ముఖ్యమైనటువంటి టాపిక్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏమిటి జిఎస్టిలో అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా మనకు taxable event in GST is supply of goods or services or both. సో జిఎస్టి ప్రకారం ట్యాక్సబుల్ ఈవెంట్ ఏమిటయ్యా అంటే ఇట్ ఈస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. వస్తువులను కానీ సేవలను కానీ మనం సప్లై చేసినప్పుడు జిఎస్టి అనేది విధించడం జరుగుతుంది. అంటే ఆ సప్లై జరగడము, తర్వాత దాని మీద ట్యాక్స్ ఎంత చెల్లించాలి, తర్వాత ఆ ట్యాక్స్ విధించడము, ఇవన్నీ కూడా అందులో ప్రధానమైనటువంటి భాగాలు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు జిఎస్టిలో మనకు గూడ్స్ అంటే ఏమిటి, సర్వీసెస్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం స్థూలంగా తెలుసుకుందాం. సో గూడ్స్ మీన్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ మనీ అండ్ సెక్యూరిటీస్, బట్ ఇంక్లూడ్స్ actionable claim, growing crop, grass and things attached to or forming part of the land which are agreed to be severed or separated before supply or under contract of supply. సో గూడ్స్ అంటే ఏమిటంటే జిఎస్టి ప్రకారం మూవబుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా గూడ్స్గా పరిగణించడం జరుగుతుంది. అయితే అదర్ దాన్ మనీ అండ్ సెక్యూరిటీస్, ద్రవ్యము సెక్యూరిటీలు తప్ప మిగతా వాటిని గూడ్స్గా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పంట పొలాలు, భూమిలో పండేటువంటి పంట, దాన్ని భూమి నుంచి సపరేట్ చేసేటువంటి ఏదైనా వస్తువును కూడా మనం సప్లై ఆఫ్ గూడ్స్గా పరిగణించడం జరుగుతుంది. సో ఈ డెఫినేషన్ ప్రకారం మనకు గూడ్స్ అంటే కొన్ని లక్షణాలు, కొన్ని నిర్దేశాలు అనేవి ఇవ్వడం జరిగింది జిఎస్టిలో. అవి ఏమిటాయి అంటే, నెంబర్ 1, గూడ్స్ మస్ట్ బి మూవబుల్ గూడ్స్. గూడ్స్గా పరిగణించాలి అంటే దే షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించగలిగేవిగా ఉండాలి గూడ్స్ అనేవి. నెక్స్ట్ నెంబర్ 2, ఇంటాంజిబుల్స్ ఆర్ గూడ్స్ లైక్ సేల్ ఆఫ్ కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ ఎట్సెట్రా. ఇంటాంజిబుల్ అసెట్స్ని కూడా మనం గూడ్స్గా పరిగణిస్తాం. సో ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకు వ్యాపారంలో వివిధ రకాలైనటువంటి కంటికి కనిపించినటువంటి ఆస్తులు మనం చూస్తూ ఉంటాం. సో వాటిలో ముఖ్యమైనవి కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, గుడ్ విల్లు, ఇలాంటివన్నీ కూడా. సో వాటిని కూడా మనకు జిఎస్టిలో గూడ్స్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఆల్ యాక్షనబుల్ క్లైమ్స్ ఆర్ డెట్స్ ఫర్ విచ్ యాక్షన్ ఈజ్ నెససరీ టు రియలైజ్ are not taxable, but lottery, gambling and betting are not considered as a supply of goods or services. సో యాక్షనబుల్ క్లైమ్స్, మనం అప్పులు రాబట్టుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏవైనా సొమ్ము చెల్లించినట్లయితే అలాంటి వాటి మీద కూడా మనం జిఎస్టీ అనేది చెల్లించవలసి ఉంటుంది. అయితే లాటరీ, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అలాంటివి మనకు జిఎస్టీగా పరిగణించడం జరగదు. నెక్స్ట్ నెంబర్ 4, సప్లై ఆఫ్ గూడ్స్ అట్ ఫ్యూచర్ డేట్. అంటే భవిష్యత్తులో సరుకులు సప్లై చేస్తానని కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు కూడా మనకు గూడ్స్గా పరిగణించి వాటి మీద కూడా మనం జిఎస్టీ అనేది చెల్లించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైర్ పర్చేజ్ అండ్ ఫైనాన్షియల్ లీజ్. హైర్ పర్చేజ్ అద్దె కొనుగోలు విధానంలో మనం ఆస్తులను కొనుగోలు చేయడం కానీ, లేదా ఫైనాన్షియల్ లీజ్ ద్వారా మనం ఏదైనా ఆస్తులను సమకూర్చుకోవడం కానీ జరిగితే అలాంటి వాటి మీద కూడా మనకు జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, సెక్యూరిటీస్ ఈజ్ నైదర్ గూడ్స్ నార్ సర్వీసెస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్.
సెక్యూరిటీస్ అనే వాటిని మనం గూడ్స్గా కానీ సర్వీసెస్గా కానీ జిఎస్టీ ప్రకారం పరిగణించడానికి వీలు లేదు. అందుకే సెక్యూరిటీలను కొనుగోలు చేసినా లేదా అమ్మకం చేసినా అలాంటి వాటి మీద మనం జిఎస్టీ అనేది చెల్లించవలసిన అవసరం ఉండదు. కాబట్టి సెక్యూరిటీస్ ఆర్ నెదర్ గూడ్స్ నార్ సర్వీసెస్ అండ్ దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ నెంబర్ 6, సప్లై ఆఫ్ మనీ ఈజ్ నెదర్ గూడ్స్ నార్ సర్వీసెస్. సో ద్రవ్యం యొక్క సప్లై అనేది ఇట్ ఈస్ నాట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ద్రవ్యాన్ని సప్లై చేయడం అనేది అది గూడ్స్ గాను లేదా సేవ గాను పరిగణించడానికి వీల్లేదు జిఎస్టీ ప్రకారం. అయితే బట్ సర్వీస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంటూ రూపీస్ అండ్ వైస్ వర్సా ఈజ్ సబ్జెక్టు టు జిఎస్టీ. అయితే ఫారిన్ ఎక్స్చేంజ్ను రూపాయలకి మార్పు చేయడం కానీ లేదా రూపాయలను ఫారిన్ ఎక్స్చేంజ్లోకి మార్పు చేయడం కానీ ఈ సేవను మనం సేవగా పరిగణించి దాని మీద జిఎస్టీ అనేది చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 7, ఇంట్రెస్ట్, డివిడెండ్, లోన్స్, బారోయింగ్స్, ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ సర్వీసెస్ అండ్ నాట్ ట్యాక్సబుల్ అండర్ జిఎస్టీ. సో ఇంట్రెస్ట్ అంటే వడ్డీ వసూలు చేయడం కానీ లేదా వడ్డీ చెల్లించడం కానీ, డివిడెండ్ వసూలు చేయడం కానీ డివిడెండ్ చెల్లించడం కానీ, లోన్స్ తీసుకోవడం కానీ లోన్స్ చెల్లించడం కానీ, లేదా బారోయింగ్స్ అప్పులు తీసుకోవడం కానీ అప్పులు చెల్లించడం కానీ, లేదా భాగస్తుల మధ్య లాభాలు పంపిణీ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ట్యాక్సబుల్ ఈవెంట్స్ కాదు. అంటే దే ఆర్ నాట్ కమ్ అండర్ జిఎస్టీ పరిధిలోకి రావు. వాటి మీద ఇతర ట్యాక్సులు ఏవైనా ఉండొచ్చు కానీ జిఎస్టీ అయితే విధించాల్సిన అవసరం ఉండదు. దట్ ఈజ్ అనదర్ పాయింట్. నెక్స్ట్ నెంబర్ 8, రిఫ్రెయిన్ ఫ్రమ్ యాక్ట్ ఆర్ టాలరేటింగ్ అన్ యాక్ట్ ఈజ్ సప్లై ఆఫ్ సర్వీస్. అంటే మనం ఒక పని చేయడానికి విముఖత చూపించడం కానీ లేదా ఒక పనిని భరించడానికి మనం ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకు జిఎస్టీ కింద సర్వీసెస్గా పరిగణించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిమూరేజ్ ఛార్జెస్ ఫర్ నాట్ క్లియరింగ్ గూడ్స్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. అంటే మనం గూడ్స్ను విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్లో మనం వాటిని డెలివరీ ఇవ్వకపోతే విధించేటువంటి పెనాల్టీ మీద జిఎస్టీ విధిస్తారు. అదేవిధంగా క్యాన్సలేషన్ ఛార్జెస్ బై హోటల్స్, ఎయిర్లైన్స్, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఎట్సెట్రా. సో మనం ఈ సేవలన్నింటినీ క్యాన్సిల్ చేసినప్పుడు అలాంటి క్యాన్సిలేషన్ మీద కూడా జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. లేట్ డెలివరీ ఛార్జెస్, మనం డెలివరీ లేట్గా చేసిన వల్ల విధించేటువంటి లేట్ డెలివరీ ఛార్జెస్ మీద కూడా జిఎస్టీ చెల్లించాలి. నాన్ కంపీట్ ఫీజ్ పేయబుల్ ఫర్ అగ్రీయింగ్ నాట్ టు కంపీట్ ఫర్ పర్టికులర్ పీరియడ్. సో మనం ఒక పోటీలో పాల్గొనకుండా మనం ఏదైనా సొమ్ము వసూలు చేసుకున్నట్లయితే అలాంటి వాటి మీద కూడా మనం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఫర్ ఫీచర్ ఆఫ్ డిపాజిట్ ఆర్ అడ్వాన్స్ యాజ్ పెనాల్టీ. మనం డిపాజిట్ను ముందుగా వాపసు తీసుకున్నప్పుడు కానీ అడ్వాన్స్గా మనం ఏదైనా తీసుకున్నప్పుడు కానీ దాని మీద పెనాల్టీ విధిస్తే దాని మీద కూడా మనం జిఎస్టీ చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్, అగ్రీయింగ్ నాట్ టు అపియర్ ఫర్ అపోజిట్ పార్టీ ఇన్ కోర్ట్. అంటే కోర్టులో వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా మనం ఏదైనా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లయితే దాన్ని కూడా మనం సేవగా పరిగణించి దాని మీద కూడా జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా పెనాల్టీ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బ్రీచ్ చేసినందుకు, అంటే కాంట్రాక్టును అమలుపరచలేకపోయినందుకు మనం ఏదైనా పెనాల్టీ చెల్లిస్తే దాని మీద కూడా మనం జిఎస్టీ అనేది చెల్లించవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం జిఎస్టీ కింద సేవలుగా పరిగణించి జిఎస్టీ మనం చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్. సో వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ మీద కూడా మనం సేవలుగా గుర్తించి వాటి మీద కూడా మనం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వర్క్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఫర్ వర్క్ వేర్ సప్లై ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఇన్సిడెంటల్ టు ది కాంట్రాక్ట్ ఫర్ వర్క్. సో మనం ఒక కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ను సప్లై చేస్తామని వర్క్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అలాంటి వర్క్ కాంట్రాక్ట్ మీద కూడా మనం జిఎస్టీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్, అవి మనకు గూడ్స్ అనేటువంటి పదానికి సంబంధించినటువంటి నిర్వచనాలు జిఎస్టీలో వచ్చాయి. ఇక వాట్ ఈజ్ ద సర్వీస్?
సర్వీస్ అంటే ఏమిటి? సో మనకు సర్వీసెస్ అంటే ఏమిటి అనేది ఒక డెఫినేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది జిఎస్టీలో. సో సర్వీసెస్ మీన్స్ ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్, మనీ అండ్ సెక్యూరిటీస్, బట్ includes activities relating to the use of money or its conversion by cash or by any other form, one form, currency or denomination, to another form, currency or denomination, for which a separate consideration is charged. సో సర్వీస్ అనేది మనకు ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్, మనీ అండ్ సెక్యూరిటీస్, వస్తువులు, ద్రవ్యము, సెక్యూరిటీలు, ఈ మూడు తప్ప మిగిలిన వాటిని సర్వీసెస్గా పరిగణించడం జరిగింది. సో బట్ ఆ మూడు కాకుండా యాక్టివిటీస్ రిలేటింగ్ టు ది యూజ్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యాన్ని ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మార్చడం, లేదా ఇతర రూపాల్లోంచి ద్రవ్యం రూపంలోకి మార్చడం, ఇవన్నీ కూడా సేవలుగా పరిగణించడం జరిగింది. సో వాటి మీద మనం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. బేసికల్లీ సర్వీస్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ రిజల్టింగ్ ఇన్ వాల్యూ అడిషన్ విచ్ కెన్ బి పర్సీవ్డ్ బట్ కెనాట్ బి సీన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటాంజిబుల్. సో సర్వీస్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ, అంటే సర్వీస్ అనేది ఎవరైతే పొందుతారో వాళ్ళకు ఒక వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది, అంటే దానివల్ల వాళ్ళు ప్రయోజనం పొందుతారు. కానీ అది ఆ ప్రయోజనం ఏమిటి అనేది మనం ఫిజికల్గా బయటికి చూడలేము, అందుకే ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ అంటారు. సో కాబట్టి సర్వీస్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ రిజల్టింగ్ ఇన్ వాల్యూ అడిషన్ విచ్ కెన్ బి పర్సీవ్డ్ బట్ కెనాట్ బి సీన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటాంజిబుల్. అది ఆ సర్వీస్ పొందిన వ్యక్తి దాని యొక్క సంతృప్తి పొందుతాడు తప్ప అది మనం బయటికి కనిపించదు. కాబట్టి అనదర్ ఫీచర్ ఆఫ్ సర్వీస్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ పెరిషబుల్ ఇన్స్టాంట్లీ అండ్ ఇట్ కెనాట్ బి స్టోర్. సో మరొక ముఖ్యమైనటువంటి ఫీచర్ ఏమిటంటే సర్వీస్ యొక్క ఫీచర్, ఇట్ ఈజ్ పెరిషబుల్ ఇన్స్టాంట్లీ, అంటే ఒక సేవ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందే తప్ప ఆ సేవను మనం స్టోర్ చేయలేము, ఒక నిల్వ చేయలేము. నిల్వ చేసి రేపు ఆ సేవను అందిస్తాము, ఎల్లుండి అందిస్తాము అనేటువంటిది కాదు. అది ఇన్స్టెంట్గా ఏ సమయంలో మనం అందజేస్తామో అప్పుడే మనం దాన్ని అందజేసినట్లుగా మనం భావించవలసి ఉంటుంది. సో ఇది మనకు జిఎస్టీ చట్టంలో గూడ్స్ అండ్ సర్వీసెస్కు ఇచ్చినటువంటి నిర్వచనాలు. సో ఈ నిర్వచనాల ఆధారంగానే మనకు వివిధ గూడ్స్కు వివిధ సర్వీసెస్కు జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అయితే ఈ జిఎస్టీ గూడ్స్కు సర్వీసెస్కు రెండింటికి విధించడం జరుగుతుంది. ఏ గూడ్స్ మీద ఎంత జిఎస్టీ విధిస్తారు అనేది మనకు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన దేశంలో 4 రకాలైనటువంటి జిఎస్టీ రేట్స్ అమలులో ఉన్నాయి. సో ఏ స్లాబ్లో ఏ ట్యాక్స్ రేట్లో ఏ వస్తువులు ఉన్నాయి, కొన్ని 0% జిఎస్టీలో ఉన్నాయి, కొన్ని పూర్తిగా ఎగ్జంప్షన్ చేయబడి ఉన్నాయి. సో కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం వచ్చే క్లాస్లో తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.